ఈ రైస్ వచ్చేసి బాస్మతి రైస్. షాప్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి తెలుసా బాస్మతి రైస్. బాగుంది. అసలు ఇక్కడ వంకాయ కూర దొరకదు, పెరుగు దొరకదు, ఏం దొరకదు. చూస్తారా? బట్ ఏం చేస్తాం, సర్దుకుపోవాలి, మనుషులం కదా. హలో గైస్, మరో కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. సో లాస్ట్ టైం అయితే మనము దొన్నె బిర్యానీ అయితే ట్రై చేసాము. సో ఈసారి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను బెంగళూరులో ఉన్న చర్చ్ స్ట్రీట్లోని బిర్యానీ బ్లూస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ దీనికి రేటింగ్ కూడా అయితే 4.2 ఉందన్నమాట గూగుల్లో. సో ఈరోజైతే ఈ బిర్యానీ ట్రై చేసేద్దాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. ఇక్కడ చూసుకోవచ్చు, షాప్ వచ్చేసి మనం చర్చ్ స్ట్రీట్లో ఉన్నాం కరెంట్లీ. షాప్ వచ్చేసి ఇది అక్కడ కనిపిస్తుంది చూసారా, బిర్యానీ బ్లూస్ అని చెప్పి. లోపలికి వెళ్ళిపోదాం. లోపల కూడా చాలా నీట్గా ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తా. ఇడక్క కింద ఎవడో పాటలు పెట్టున్నాడు. ఆ పాటలు కనుక లేకుంటే నీట్గా ఉండేది, కాపీరైట్స్ పడతాయని. లోపల అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. హెవీ ఉంది లోపలైతే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, వీళ్ళ మెనూ వచ్చేసి మనకి 99 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా మనకి బిర్యానీస్ అయితే ఉన్నాయి. 99 రూపీస్ నుంచి అయితే మనకి వెజ్ దమ్ బిర్యానీ అయితే వస్తుంది. సో నేనైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ థాలీ అయితే ఆర్డర్ చేశాను, 399. సో మనకి 1000 రూపీస్ది వచ్చేసి ఇది వస్తుంది అనమాట. ఈ కుండలో వస్తుందంట బిర్యానీ, 4 మెంబర్స్కి సరిపోయేంత. సో ఈ థాలీ వచ్చేసి నాకు తెలిసి ఒక 2 పర్సన్స్కి సరిపోవచ్చు అనుకుంటున్నా. నా లాంటి వాళ్ళకి నేనైతే తినలేనంత. సో ఒకరికైతే కరెక్ట్గా ఉంటుంది. చూద్దాము రాగానే ఒకసారి థాలీ అయితే. యాక్చువల్గా అయితే ఈ షాప్లో సాంగ్స్ అయితే పెట్టున్నారు. ఈ సాంగ్స్ ఏంటంటే, సాంగ్స్ పెడితే మనకు కాపీరైట్స్ అయితే పడతాయి. ఈ షాప్ మేనేజర్ వచ్చేసి అంటే నాకు కాపీరైట్స్ పడతాయి, ఇట్లా వీడియో షూట్ చేసుకోవాలంటే సాంగ్స్ మొత్తం అయితే ఆపేశాడు. నార్మల్గా అయితే ఎవరు ఆపరు సాంగ్స్, వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. లోపల వ్యూ చూసుకోవచ్చు, అదిరిపోతుంది, చాలా బాగుంది. చిన్న షాపే బట్ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర స్విగ్గీ, జొమాటో కూడా అయితే అవైలబుల్ ఉంది మనకి. బాగుంది షాప్, చాలా సింపుల్గా చిన్నది. ఇంతసేపు మనం ఎదురు చూసిన బిర్యానీ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఒక పప్పడి ఇచ్చారు అండ్ ఆలూ ఫ్రై ఇచ్చారు. ఇది వచ్చేసి మయోనీస్ అండ్ ఇదేదో షేర్వా మాదిరి ఉంది. అండ్ ఇది గులాబ్ జాము, ఎర్రగడ్డలు, మిర్చి, చికెన్ అనుకుంటా. ఇది చికెనే, ఎర్రగా ఉంది, చాలా ఎర్రగా ఉంది. ఇదేందో, ఇది కూడా చికెనే ఉంటుంది. సో బిర్యానీ ఇచ్చారు, ఒక ఫోర్కు, స్పూను అండ్ లైమ్ సోడా ఒకటి, పెప్సీ ఒకటి చెప్పేసారు. దీన్ని పట్టుబడదాం ఈరోజు. నాకు చాలా ఆకలిగా ఉంది, టైం చాలా అయిపోయింది. చూసుకోవచ్చు టైము 5 అయిపోయింది టైం. కొడదాం ఈరోజు దీన్ని. ఫస్ట్ అయితే ఈ బిర్యానీ అయితే ట్రై చేద్దాం. మనము దొన్నె బిర్యానీ తిన్నాం కదా, అప్పుడైతే మనకి చిన్నిగా ఉన్నింది రైస్. ఈ రైస్ వచ్చేసి బాస్మతి రైస్. షాప్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి తెలుసా బాస్మతి రైస్. సో ఇదైతే మనకి బగారా రైస్ మాదిరి ఇచ్చారు. దీంట్లో కూడా చికెన్. స్పూన్తో మనకి అంత అలవాట్లేదు, ఇంకా ఇక్కడికి వచ్చాం కదా, ఎచ్చులైతే పడాలి. వేడిగా ఉంది. బాస్మతి రైస్ చింపేసింది, హెవీ ఉంది, చాలా బాగుంది అసలు. అంటే ఎలా ఉందంటే హైదరాబాదీ ఉంటుంది చూసారా దమ్ బిర్యానీ, అట్లా ఉంది సేమ్ టేస్ట్. అయితే ఇంత గ్లాస్ స్పైస్ కానీ చాలా బాగుంది. అంటే ఆంధ్ర సైడ్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది. నేను ఊరికే ఇదైపోతుంది నోట్లో. తిందాం, ఆలు తిందాం ఎలా ఉందో. బాగా క్రిస్పీగా ఉంది ఇది. బాగుంది. తింటావా? రావచ్చు, నాకేం ఇబ్బంది లేదు. మనం తిన్నాం కాబట్టి కొంచెం లైమ్ కూడా తగిలిద్దాం. ఎంత బాగుంది తెలుసా, రోడ్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. రోడ్ సైడ్ ప్రశాంతంగా కూర్చొని ఇలా వేడి చికెన్ బిర్యానీ, గులాబ్ జాము, ఎర్రగడ్డలు అన్నీ తింటుంటే ఎలా ఉంది తెలుసా, ప్రశాంతంగా ఉంది. ఇది కూడా తింటా. ఇదే చికెన్ చిట్టిపాయ్.
ఎంత బాగుంది తెలుసా నిజంగా. ఎరగటం లేకుంటే మనకి జరగదా. ఇది కూడా తినేయాలా? గులాబ్ జామ్ కాలుతుంది. ఏంటంటే ఇలా ముంచుకొని షీరాలో నీట్గా అప్పుడు తింటే టేస్ట్ బాగుంటుంది. రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళంతా నన్ను చిత్రంగా చూస్తున్నారు, కానీ నేను పెద్దగా పట్టించుకోను. ఐ లవ్ ఫుడ్. ఎప్పుడు బిర్యానీ కాకుండా నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి ట్రై చేస్తా. ఎందుకంటే ఎప్పుడు బిర్యానీ తినలేం కదా, మనుషులు చచ్చిపోతారు. అప్పుడప్పుడు వైట్ రైస్, మంచి రోటీలు, చికెన్ కర్రీలు నేను ట్రై చేద్దాం. ఇది ఏందో తెలియదు నాకు, తినాలండి, తినేస్తా. చికెన్ ఇది కబాబ్ లాగుంది, బాగుంది. దీన్ని నేను మయోనీస్ అనుకున్నా, కానీ ఇది పెరుగు. టేస్ట్ చూసేదాకా అర్థం కాలే నాకు. దీన్ని నేను అసలు ట్రై చేయలేదు ఇంకా. దీన్ని ట్రై చేసి చెప్తా ఏందో అసలు దీని సంగతి. దీన్ని ట్రై చేద్దాం. నాకు తెలిసి ఇది నేను వంకాయ కూర అనుకుంటున్నా, అదే అనుకుంటున్నా. అదే అసలు ఇక్కడ వంకాయ కూర దొరకదు, పెరుగు దొరకదు, ఏం దొరకదు. ఈ షాప్లో ఏందో అన్నీ ఉన్నాయి, అర్థం కావట్లేదు. మరి రోడ్లో పోయే వాళ్ళంతా విచిత్రంగా ఫారినర్స్ని చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళకి ఆకలిస్తే బిర్యానీ తినొచ్చు కదా ఇక్కడికి వచ్చి, ఎందుకు అనవసరంగా మనం చూద్దాం. చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడప్పుడు, బట్ ఏం చేస్తాం, సర్దుకుపోవాలి, మనుషులం కదా. గాయ్స్, నాకు ఎందుకో సడన్గా ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు నేను చేసే ఫుడ్ బ్లాగ్స్ అన్నింటిలో మీరు ఎవరైనా ప్రమోషనల్ వీడియోస్ అనుకుంటే ప్రమోషనల్ వీడియోస్ అయితే కాదు. ఇవి నేను పర్సనల్గా వచ్చి తిని నా పర్సనల్ రివ్యూస్ అయితే ఇస్తున్నా. కొన్ని షాప్స్కి వచ్చి అంటే నేను సెర్చ్ చేసుకొని ది బెస్ట్ ఎక్కడ ఉంటాయో అవి సెర్చ్ చేసుకొని వచ్చి నేను ట్రై చేసి, అంటే కొంచెం తక్కువ రేట్లో మంచిగా ఉండే బిర్యానీస్ అయితే నేను ట్రై చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇవైతే ప్రమోషనల్ వీడియోస్ అయితే కాదు, ఎవరైతే తీసేయండి. అండ్ గైస్, వీళ్ళు నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే అదిరిపోయింది, అసలు దేంట్లో కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఇది ఒక 2 personsకి అయితే సరిపోదు, సింగిల్ పర్సన్కి అయితే వర్తబుల్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొంచెం రైస్ కానీ ఈ స్టార్టర్స్ ఉన్నాయి కదా, అవి కానీ ఇంకొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే 400 రూపాయలు కదా, 400 రూపాయలు పెడుతున్నప్పుడు ఇంకొంచెం కడుపు నిండా. నాకంటే సరిపోయింది అనుకోండి, ఇంకా ఉంటారు కదా ఎక్కువ తినేటోళ్ళు, వాళ్ళ కోసం అని చెప్పేసి. అండ్ ఎప్పుడు బిర్యానీలు తినేటప్పుడు స్ప్రైట్లు, థమ్స్అప్లు కాదు, అప్పుడప్పుడు నిమ్మకాయ సోడా తాగు, అదిరిపోద్ది టేస్ట్. ఓకేనా, చిల్లుగా తాగైతే కూలింగ్ బాగా ఎక్కువ కూల్ ఉంటే భలే ఉంటుంది. పైన నిమ్మకాయ వేసాడు, లాస్ట్లో అది కొరికి ఊసేస్తా పక్కన, అంతా ఏం మిగలకుండా నీట్గా అయితే ఊడ్చేసాను. సో లాస్ట్గా ఇదైతే మిగిలింది గులాబ్ జామున్. సో ఇది నాకు మీకు చూపించకుండా తినడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకెందుకో మీకు చూపించకుండా తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని చెప్పి మీకు చూపిస్తూ నేను ఇది నోట్లో పెట్టుకుందాం అని చెప్పి వెయిట్ చేశాను. చూస్తారా? ఎంత బాగుందో తెలుసా, ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి, చాలా బాగుంది అసలు. సోడా కూడా చాలా బాగుంది. సో గాయ్స్, ఫైనల్గా బిర్యానీ సంగతి అయితే అది. బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మీరు అందరూ అనుకోవచ్చు ప్రమోషనల్ వీడియో అని చెప్పి. ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను చేసే ఫుడ్ బ్లాగ్స్ అన్నీ నేను పర్సనల్గా వెళ్ళి తిని అవి ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని చూసుకొని రేటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి, అంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో తిని నా పర్సనల్ రివ్యూ అయితే చెప్తాను. సో అయితే ప్రమోషనల్ వీడియోస్ అయితే కాదు. అండ్ ఈ బిర్యానీ బ్లూస్ అనే రెస్టారెంట్ వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో 80 బ్రాంచ్లు అయితే ఉన్నాయంట. మన బెంగళూరులో వచ్చేసి 10 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను తిన్న బ్రాంచ్ వచ్చేసి చర్చ్ స్ట్రీట్లో అయితే ఉంటుంది, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. దీనికి 4.2 రేటింగ్ ఉంది అండ్ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే ఈ రెస్టారెంట్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి. మన ఆంధ్ర వైబ్ అయితే వస్తుంది ఫుడ్ అయితే. సో గాయ్స్, అది వీడియో సంగతి అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.